మనకి రాజులకైతే సైన్యం ఉంది, దైవజనులకైతే రాజులు ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి, కష్టాలలో కాపాడడానికి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు. మరి అపోస్తలుడైన పౌలుకైతే ఆ విధంగా కాదు. తన జీవితం అంతా కూడా రక్షించిన నాటి నుండి అపోస్తలుడైన పౌలు మరణించే వరకు కరిగిపోయాడు. తన జీవితం అంతా కూడా కరిగిపోయింది. దేనికోసం? అన్ని జనులకు వెలుగుగా ఉంచడానికి. తనకు కరిగిపోవటం వలన అనేక మంది మేలు పొందారు, అనేక మంది దేవునిలోకి వచ్చారు, అనేక మంది పాపం నుంచి విడిపించబడ్డారు, రోగముల నుంచి స్వస్థపరచబడ్డారు, అనేక మందికి పట్టినటువంటి దయ్యాల నుంచి విడిపించబడ్డారు, అనేక మందికి ఈ రోగం మాకు బాగుపడదు అనుకున్న వాళ్ళు కూడా ఆయన బాగు చేశారు. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. ఆ 26వ అధ్యాయం 18వ వచనం. నీవు నిన్ను చూచియున్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హానికి కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిల నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడే వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. చీకటిలో నుండి వెలుగులోనికి అన్నమాట. చీకటిలో నుండి వెలుగులోనికి వాళ్ళని రప్పించడానికి, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు త్రిప్పడానికి. వీటి కొరకై అంటే చీకటి నుండి వెలుగు. చీకటి అంటే చాలా భయంకరమైనటువంటి స్థితి. చీకటి జీవితము అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అక్షరాల చీకటి అంటే చీకటిలో మనకేమీ కనబడదు, అంతే కదా. అక్షరాల చీకటి. మరి అమావాస్య నాడు మనం బయటికి వెళ్ళాలంటే చీకటి, కటిక చీకటి. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఏ జంతువు ఉందో కూడా తెలియదు. చీకటిలో ఉంటాం. అది అక్షరాల చీకటి, అంత భయంకరమైనది. రెండవదిగా ప్రాణం ఉంటుంది, కళ్ళు లేకుండా చీకటి. మనకి కళ్ళు ఉంటాయి కానీ కనపడవు, ఆ చీకటి. మరి వాళ్ళు అనుకుంటారు, ఈ ప్రపంచాన్ని నేను చూస్తే, ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి నాకు కళ్ళు లేవు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను చూడడానికి నాకు కళ్ళు లేవు, నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు చూడడానికి, నా అన్నదమ్ములు చూడడానికి నాకు కళ్ళు లేవు, నా సొంత పనులు నేను చేసుకోవడానికి నాకు కళ్ళు లేవు, చీకటిలో ఉన్నాను, నా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. అంటే చీకటి అంత భయంకరమైనది. ఇంకొక చీకటి ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ప్రాణం ఉంటుంది. సమస్యలు అనేటువంటి చీకటి. దీంట్లోకి మనం వెళతాం, చీకటిలోనికి మనం వెళతాం. ఇది మనకు రాదు కానీ మనం చీకటిలోకి వెళ్ళిపోతాం. సమస్యలు అనేటువంటి చీకటిలోకి అనేకమైన సమస్యలు తెచ్చుకుంటాం. దానిపోయే సమస్యలన్నీ మనం తెచ్చుకుంటాం. మనం చేయకునేటువంటి పనులన్నీ మనం చేస్తాం. ఇవన్నీ చేయడం వల్ల మన జీవితం అనేది చీకటిలోకి వెళ్ళిపోతుంది. చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవరు మనల్ని పట్టించుకునే వారు ఉంటారు, అదే కదా. చీకటిలో ఉన్న వాళ్ళని ఎవరు ఎతికి పట్టుకుంటారు? ఒక దేవుడు తప్ప పట్టుకునేది. మానవులు ఎవరు చీకటిలోకి ఎవరిని కూడా రక్షించడానికి సాహసించారు. అంటే మన తోటి వారు కానీ, మన పక్కన్న వాళ్ళు కానీ ఎవరు కూడా మన గురించి వదిలేస్తారు. అది ఒక చీకటి జీవితం. ఆ చీకటి జీవితం చాలా అవమానకరమైనటువంటి జీవితం, చాలా సమస్యతో కూడుకున్నటువంటి జీవితం, ఎవరు కూడా ఇష్టపడినటువంటి జీవితం. మనల్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇలాంటి జీవితాల్లో అనేక మంది జీవిస్తుంటారు. అంటే చీకటి అనేది చాలా ప్రమాదకరమైనది, బాధాకరమైనటువంటిది చీకటి. అలాంటి చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఉండడానికి అపోస్తలుడైన పౌలును దేవుడు ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు.
ఎందుకు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా వెలిగింపబడుతూ ఉంటారు. అట్లాగా అపోస్తలుడైన పౌలును దేవుడు మరి అన్ని జనులకు ఆయన వెలుగుగా నియమించాను. అన్ని జనులకు ఆయన వెలుగుగా నియమించాను. చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం చదువుతాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుండి, పేజీ నంబరు 117. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమునని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య కుమార రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దియోపతి అనియు, పౌలకు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న దియోపతి యొక్క పూజారి ఎడ్లను దూడలను ద్వారబంధుల ఎదుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోకి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చీకటి జీవితంలో ఉన్నటువంటి ఒక కుంటివానికి ఆయన నడతిస్తున్నాడు, వానికి బాగు చేస్తున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడయ్యుండను. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. అంటే బలహీనమైనటువంటి పాదాలు కలిగి నడవలేక ఎక్కడున్నాడో అక్కడే కూర్చున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ అతడు పౌలు మాటలు వినెను. అది పౌలు మాటలు అతను విన్నాడు. అంటే పౌలు చెప్పేటువంటి సువార్తను, పౌలు చెప్పేటువంటి దేవుని వాక్యాన్ని విన్నాడు. విన్నప్పుడు పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడు. ఇదనమాట. అంటే అతను ఆ వాక్యం వైపు ఆ వాక్యాన్ని వింటూ అతని యొక్క ఏకాగ్రతను పౌలు చూసి అతను అంటున్నాడు, ఇతడు మరి స్వస్థత పొందవలనని విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినారు. అట్లా ఆ వ్యక్తి ఎప్పుడైతే మరి ఆ విశ్వాసం ఉంచాడో, అతను ఎప్పుడైతే ఏకాగ్రత కలుగు చేశాడో, మరి పౌలు మరి అతనికి స్వస్థత అనుగ్రహించాడు. మరి చుట్టూ ఉన్నటువంటి సమూహము ఆశ్చర్యపోయింది, భయపడింది. అంతేకాదు, సంతోషించారు కూడా. దేవతలు మన దగ్గరికి దిగి వచ్చి ఉన్నారని అంటే వాళ్ళకి బలులు అర్పించడానికి ప్రారంభించారు. అంతే కదా, మనం చెప్పుకున్నట్లుగా మనం వెలుగునివ్వాలంటే కరిగిపోవాలన్నాం కదా. ఇక్కడ అతనికి అతనికి కాళ్ళు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. వీళ్ళని దేవుళ్ళు చేశారు. అదొక శ్రమ. దేవుడు మాత్రమే గణపరచబడాలి. ఆయన మాత్రమే దానికి అర్హుడు. మరి మానవులు మనం ఎంత మాత్రం. అందుకోసం వాళ్ళు అన్నారు 15, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే వస్తువులను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆ తర్వాత 18వ వచనం, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహలను ఆపుటకు బహు ప్రయాస ఆయను. ఇదన్నమాట. అంటే వారు చేసినటువంటి మేలుకి వీళ్ళకేమొస్తుంది? కీడు వస్తుంది. వీళ్ళకి కీడు జరుగుతూ ఉంది. అదనమాట. ఒక వెలుగు ఇవ్వాలంటే కరిగిపోవాలి. బహు ప్రయాసపడ్డారంట వాళ్ళు. ఆ బలులు అర్పించకుండా నివారించడానికి బహు ప్రయాసపడ్డారు.
అంతేకాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే 19వ వచనంలో, అంతియోకయ నుండి ఇకోనియోకు నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణంకు వెలుపలకు అతని ఈడ్చేది. ఇదన్నమాట. అంటే పౌలు చేసినటువంటి ఆ మేలును బట్టి ఏం చేశాడు, ప్రాణము పోయినంతగా కొట్టారనమాట. ప్రాణం పోయింది, చనిపోయాడు అనుకొని పట్టణం నుంచి బయటకు ఈడ్చుకొని లాగేస్తారు. అంటే వెలుగునివ్వడానికి మరి శ్రమ తప్పదు. ఒకరి వెలిగించడానికి, ఒకరి జీవితాన్ని మనం వెలిగించాలన్నా, ఒకరికి రక్షణలోకి తీసుకురావాలన్నా ఎన్నో శ్రమలు ఉంటాయి. ఉదాహరణకు మనం సువార్త చెప్తాము, ఎవరైనా రక్షింపబడి మీరు దేవుడు నమ్ముకోండి అని చెప్పినప్పుడు వారు స్వీకరించినా మనకు ఇబ్బందులే, వాళ్ళు స్వీకరించకపోయినా ఇబ్బందులే. స్వీకరించకపోతే వాళ్ళు మనల్ని దుర్భాషలు ఆడుతారు. మీరు దేవుని పిల్లలైతే ఆ విధంగా చేస్తారా, మరి ఏమంటారు, మీడియాలో ఆ విధంగా పాస్టర్లు ఈ విధంగా చేస్తున్నారు, విశ్వాసులు ఈ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ దుర్భాషలు ఆడుతారు అనమాట. వాళ్ళు ఇట్లా చేశారు. వాళ్ళు రక్షింపబడకున్నా సరే, వాళ్ళకి ఎవరు వెరిగి ఇవ్వాలని ప్రయత్నం చేసినా తప్పదు. సరే, దేవుని నమ్ముకున్నారు. దేవుడు నమ్ముకుంటే శ్రమ ఎట్లా వస్తుంది? వాళ్ళ కుటుంబం ద్వారా వస్తుంది. ఆయన వచ్చి ఈయనకు చెప్పాడు, ఈయన దేవుడు నమ్ముకున్నాడు, ఇంటిలో ఒక పని చేయడం లేదు, మా మాట వినడం లేదు, మేము వెళ్ళి దగ్గరికి రావడం లేదు, మేము మొక్కిన దేవుడికి మొక్కడం లేదు. ఎవరు తిడతారు? ఆయన సువార్త చెప్పిన ఆయన తిడతాడు. శ్రమ అంటే దేవుని పని చేయాలంటే శ్రమ తప్పదు. అది గ్రహించాలన్నమాట. దేవుని పని చేయాలంటే శ్రమ తప్పదు. అయితే దేవుని దగ్గర బహుమానం అనేది మనకు వస్తుంది. నిత్యమైనటువంటి బహుమానం, నిత్యమైనటువంటి సంతోషము, సమాధానము దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమే.